రేడియేషన్ మన చుట్టూ ఉన్న వాతావరణంలోకి వైఫై, ఇంటర్నెట్, బ్లూటూత్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్, మైక్రోవేవ్ ఓవెన్లు, వైద్య పరికరాలతో పాటు ఇతర సాధనాల ద్వారా విద్యుదయస్కాంత తరంగాలను సృష్టించుతున్నాము. వాటి ప్రభావం గురించి ప్రస్తుతం మనం ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాము. ఉదాహరణకు మే 2011లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHOకు) చెందిన కేన్సర్ వ్యాధి మీద పరిశోధన చేసేందుకు ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ మొబైల్ ఫోన్లు, ఇతర సాధనాల నుండి వెలువడే కిరణాలను క్యాన్సర్ కారక విద్యుదయస్కాంత కిరణాలుగా వర్గీకరించారు. వాటి ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన జాగ్రత్తలు సూచించారు. అంతేకాదు, మొబైల్ ఫోన్లు చేతిలో పట్టుకుని మాట్లాడే అవసరం లేని సాధనాలను ఉపయోగించడం, మాట్లాడడానికి బదులుగా సందేశాలను పంపడం వంటి జాగ్రత్తలు సూచించారు. బయోఎలక్ట్రోమాగ్నెటిక్స్ అనే కొత్త శాస్త్రీయ పరిశోధనా రంగం ఏర్పాటు చేశారు. దాని అధికారులు స్వీడన్, ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్సు దేశీయ వాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. తలకు రేడియేషన్ తగ్గించడానికి మొబైల్ ఫోనును చేతిలో పట్టుకుని మాట్లాడవద్దు. మొబైల్ ఫోనును శరీరానికి దూరంగా ఉంచండి. బయట యాంటీనా లేని కారులో ఫోనును ఉపయోగించవద్దు. విద్యుదయస్కాంత క్షేత్రాలు (EMF) మన జీవన వ్యవస్థ మీద, ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? మన సూక్ష్మ శరీరం మన శక్తి క్షేత్రం రుణాత్మక, ధనాత్మక ధ్రువాల శక్తి ద్వారా ఏర్పడిన తనదైన విద్యుదయస్కాంత క్షేత్రం కలిగి ఉంటుంది. దీని ఫలితంగా చుట్టూ పరిసరాలలో ఉన్న ఇతర శక్తి క్షేత్రాల ప్రభావం మన సూక్ష్మ శరీరం మీద పడుతుంది. ఉదాహరణకు, ఉరుములతో కూడిన తుఫాను వచ్చే ముందు వాతావరణంలో పేరుకున్న ధనాత్మక అయాన్లు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కానీ ఒకసారి తుఫాను వచ్చేసరికి రుణాత్మక అయాన్లు విడుదలై ఉపశమనాన్ని కలిగిస్తాయి. ప్రకృతిలో ప్రతిదీ ఒక క్రియాశీల సమతుల్య స్థితిలో ఉంటుంది. ఆ వ్యవస్థలో ఒకదానికొకటి పూరకాలైన శక్తి ప్రవాహాలు వికల్ప విద్యుత్ ప్రవాహం ఆల్టర్నేటింగ్ కరెంట్ లాగా పరస్పరం శక్తిని మార్చుకుంటూ ఏ సమయంలోనైనా సమతుల్యతతో ఉంటాయి. అదే విధమైన అటూ ఇటూ మారుతూ పూరకంగా ఉండే విధానం సూర్యచంద్రనాడులతో సంధానమై ఉన్న అనుకంపి, ప్రత్యానుకంపి PNS, SNS వ్యవస్థల శక్తి ప్రవాహాల మధ్య కూడా కనిపిస్తుంది. అవి రెండూ ఒక సమయంలో ఒక నాడి ప్రబలంగా పనిచేస్తే అదే సమయంలో రెండవది తగ్గుతూ ఒకదాని తర్వాత మరొకటి సామరస్యంగా కలిసి పనిచేస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయ వేళలు వీటి పనితీరు మారేందుకు నిర్దిష్ట సమయాలు. ఆ సమయాల్లో సముద్రంలో అలలలాగా ప్రవాహాల దిశల మార్పిడి కూడా ఎక్కువ ప్రబలంగా ఉంటుంది. గ్రహాల చలనాలలోనైనా లేదా అణుచలనాలలోనైనా, బ్రహ్మాండ జగత్తులోనైనా లేదా సూక్ష్మ జగత్తులోనైనా మనం ధ్రువణత నిర్మాణ క్రమ పనితీరు చూడగలము. మానవ నిర్మితమైన విద్యుదయస్కాంత క్షేత్రాన్ని EMF వాతావరణానికి జోడించినప్పుడు ఏమి జరుగుతుంది? మన సహజమైన విద్యుదయస్కాంత క్షేత్రం EMFతో అది సంకర్షిస్తుంది. మన నగర వాతావరణంలో వైర్లెస్ టెక్నాలజీలు ఎంత ఎక్కువ బలంగా ఉంటే వాటి దుష్ప్రభావం మనపై అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొందరిలో ఉండే సున్నితత్వం వలన వారికి తలనొప్పి, దుద్దర్లు, వికారం, వాంతి వచ్చేటట్లు ఉండడం, ఇతర నాడీ సంబంధమైన సమస్యలు కలుగుతాయి. ఈ లక్షణాలు విద్యుదయస్కాంత క్షేత్రం వల్ల కలుగుతున్నాయా లేదా అనేది ఇంకా పూర్తిగా నిరూపించబడలేదు. కానీ ఈ ప్రభావాలు ముందుగా శక్తి క్షేత్రమైన సూక్ష్మ శరీర స్థాయిలో కలిగించి లోతుకు చేరి భౌతిక శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఎన్నో వ్యాధులు సూక్ష్మ శరీరంలో సమతుల్యత లోపం లేదా సంచలనములతో ప్రారంభమవుతాయి.
అందుకే సంప్రదాయ చైనా దేశపు ఔషధాలు శక్తినాళాల మీద, ఆయుర్వేదం నాడులు, చక్రాల మీద పనిచేస్తూ ఉంటాయి. భౌతిక ప్రభావాన్ని మనము గుర్తించలేదని, సూక్ష్మ స్థాయిలలో ఏమీ జరగడం లేదని అనుకోకూడదు. కొన్ని సంవత్సరాల కిందట డెన్మార్కులోని కొందరు అమ్మాయిలు కలిసి స్కూలులో ఒక ప్రయోగం చేశారు. వారిలో ఒక అమ్మాయి, స్కూలులో మాకు చదువుపై ఏకాగ్రత నిలపడం కష్టంగా ఉండేది అని మేమంతా అనుకున్నాము. ఫోను మా తల పక్కనే పెట్టుకుని నిద్రపోయినప్పుడు ఒక్కొక్కసారి మాకు నిద్ర పట్టడానికి ఇబ్బంది కలిగింది అని చెప్పింది. వాళ్ళు 400 పొన్నగంటి కూర విత్తనాలను తీసుకుని 12 మూకుడులలో నాటి, వాటిలో 6ంటిని రేడియేషన్ లేని గదిలోనూ, మిగిలిన 6ంటిని 2 వైఫై రౌటర్లు ఉండే పక్క గదిలోనూ ఉంచారు. విత్తనాలన్నింటికీ ఒకే పరిమాణంలో నీరు పోసి ఒకే విధంగా సూర్యరశ్మి ప్రసరించేలా చేశారు. 12 రోజుల తర్వాత రౌటర్ పక్కనే ఉన్న విత్తనాలు సరిగ్గా మొలకెత్తలేదు. వాటిలో కొన్ని పాడై కుళ్ళిపోయాయి. ఈ ప్రయోగం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. వేరే మొక్కలను ఉపయోగిస్తూ, వేరే శాస్త్రీయ పద్ధతులను వినియోగించి శాస్త్రవేత్తలు ఇదే ప్రయోగాన్ని నిర్వహించారు. దీనికి ఇతర ప్రయోగాత్మక అంశాలను కూడా వారు జోడించారు. పెసర విత్తనాలను నాటిన మూకుడులను 4 విభిన్న వాతావరణాలలో ఉంచి నిర్వహించిన ఒక ప్రయోగాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మీకై మీరు ప్రయత్నించి ఏమి జరుగుతుందో చూడండి. ఒక డానిష్ విద్యార్థి ఈ ప్రయోగాన్ని ముగించిన తరువాత, మాలో ఏ ఒక్కరూ మంచం దగ్గర మొబైల్తో నిద్రపోలేదు. అయితే ఫోనును దూరంగానైనా పెట్టాము, లేదా దానిని మరో గదిలోనైనా ఉంచాము. కంప్యూటర్ ఎల్లప్పుడూ ఆఫ్ చేసి ఉంచాము అని చెప్పాడు. ఈ క్రింద సూచించిన సాధారణమైన పనులు చేస్తే మీకు చాలా తేడా కనిపిస్తుంది. వైఫైను ఉపయోగించినప్పుడు రాత్రి వేళలా ఆపివేయండి. అవసరమైనప్పుడు మాత్రమే కారులో మొబైల్ ఫోన్ను ఉపయోగించండి. ఫోనును కారులో ఛార్జ్ చేయకండి. మీ దుస్తులకు ఉండే జేబులో కాకుండా మీ మొబైల్ ఫోన్ను బ్యాగులో ఉంచండి. అవసరమైనప్పుడే బ్లూటూత్ను ఆన్ చేయండి. మీరు నిద్రిస్తున్నప్పుడు మీ ఫోనును పడకకు దూరంగా ఉంచండి. ఆట బొమ్మలా ఆడుకునేందుకు చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వడం మానండి. ఈ టెక్నాలజీలు మనకు ఎన్నో లాభాలను చేకూర్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు ఎంతో సులువుగా ఒకరితో మరొకరు మాట్లాడుకోగలడం, కుటుంబాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉండడం, వ్యాపారాలు అభివృద్ధి పరుచుకోగలగడం ఇవన్నీ చిన్న విషయాలేమీ కాదు. మన గ్లోబల్ నెట్వర్క్ను అవి విప్లవాత్మకంగా మార్చాయి. కానీ దానికి దిగజార్చే మరో విషయం మనం గమనించాలి. ఈరోజు మనలో చాలామందికి ఈ టెక్నాలజీ ఒక వ్యసనంగా మారి దానికి బానిసైపోతున్నారు. మన సూక్ష్మ శరీరం మీద, మన చైతన్యం మీద ఈ సాధనాల నుండి వెలువడే రేడియేషన్ ప్రభావం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. వీటిని నిరంతరం ఉపయోగించడం వలన ఏ దుష్ప్రభావాలు కలుగుతాయో సమయమే తెలియజేస్తుంది. రోమన్లు వంటకు సీసపు పాత్రలను వాడడం వలన వంట సీసపు విషంగా మారింది. ఈరోజు మనం చరిత్రలో వెనక్కి తిరిగి చూసి రోమన్లు ఎందుకంత అవివేకమైన పని చేశారు అని ఆశ్చర్యపోతాము. అదేవిధంగా 23వ శతాబ్దానికి చెందిన ప్రజలు కూడా వెనక్కి తిరిగి చూసి ఈ డిజిటల్ టెక్నాలజీలను మనం విచ్చలవిడిగా ఉపయోగించడం వారు నమ్మగలుగుతారా?